నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు ప్రపంచ గుర్తింపు తేవడమే లక్ష్యంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక 2 గిన్నింగ్స్ వరల్డ్ రికార్డులను సాధించింది. 63 ఫీట్ల ఎత్తు, 7 టన్నుల పూలతో కూర్చిన అతిపెద్ద బతుకమ్మకు ఒక రికార్డు రాగా, బతుకమ్మ చుట్టూ మహిళలు లయబద్ధంగా ఆడి పాడినందుకు మరో గిన్నిస్ రికార్డు లభించింది. ఒకే వేడుకకు 2 రికార్డులు లభించడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు ప్రపంచ గుర్తింపు లభించింది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సే లక్ష్యంగా జరిగినటువంటి ఈ బతుకమ్మ వేడుకలో 2 గిన్నీస్ బుక్ రికార్డులను మన బతుకమ్మ సాధించింది. ఒకటి అతిపెద్ద బతుకమ్మకు రాగా, ఇంకొక రికార్డు కూడా మహిళలు ఎంతో లయబద్ధంగా బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ నర్తించినందుకు గాను కూడా ఈ రికార్డు సొంతమైంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ అతిపెద్ద బతుకమ్మ 11 ఫీట్లు వెడల్పు, 64 ఫీట్ల ఎత్తు, 7,000 టన్నుల పూలతో అలంకరించిన ఈ బతుకమ్మకు ఒక రికార్డు. మహిళలు ఈ బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ ఆ చప్పట్ల శబ్దానికి అనుగుణంగా కూడా కాళ్ళను కదుపుతూ ఆడినటువంటి ఆటకు మరొక రికార్డు, 2 రికార్డులను మన బతుకమ్మ సృష్టించింది అని చెప్పొచ్చు. ఇది తెలంగాణ మహిళలందరికీ కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. మన బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించడం పట్ల మహిళలంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆడినటువంటి మహిళలంతా కూడా మన హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని 5 జిల్లాల నుండి, వివిధ డివిజన్ల నుండి వారంతా ఇక్కడికి వచ్చారు. దాదాపు 1,500 మంది మహిళలు ఈ బతుకమ్మ చుట్టూ కూడా ఆడుతూ ఈ రికార్డుని సృష్టించారు. పలువురు నాయకులు కూడా ఈ రికార్డు పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బతుకునిచ్చే తల్లి బతుకమ్మ మన ఆడపడుచులకు అందరికీ కూడా ఎంతో భావోద్వేగ పూరితమైనటువంటి పండుగ ఇది. ఈ పండుగకు ఈ ప్రపంచ గుర్తింపు లభించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా పువ్వులను పూజించేటువంటి సంస్కృతి కనిపించదు. అది ఒక మన తెలంగాణలోనే కనిపిస్తుంది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు 9 రోజుల పాటు కూడా అత్తింట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలంతా కూడా పుట్టింటికి చేరుకొని ఎంతో వైభవంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. ఇటువంటి పండుగకు గిన్నిస్ రికార్డు లభించడం పట్ల కూడా మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇండోర్ స్టేడియం అంతా కూడా ఈరోజు బతుకమ్మ వేడుకలతో అయితే మారుమోగిపోయింది అని చెప్పొచ్చు. బతుకమ్మ పాటలు, ఆటలతో ఇండోర్ స్టేడియం అంతా కోలాహలంగా మారింది. ఓవైపు అతిపెద్ద బతుకమ్మ రంగురంగుల పువ్వులతోటి అలంకరించినటువంటి ఈ బతుకమ్మతో పాటు మరోవైపు మహిళల ఆటలు ఇక్కడ ఒక రంగుల సింగిడి విరబూసేలా చేశాయి. అంత అందంగా, అంత ఘనంగా అయితే ఈరోజు ఇండోర్ స్టేడియంలో ఈ బతుకమ్మ వేడుకలు అయితే జరిగాయి. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు కూడా ఈ రికార్డును సృష్టించడం తమకెంతో సంతోషంగా ఉందని కూడా వారు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సీతక్క, పలువురు మహిళా రాజకీయ నేతలతో పాటు ప్రపంచ సుందరి సుచేత కూడా హాజరయ్యారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ రికార్డును సాధించడం పట్ల కూడా ఆవిడ మనందరికీ శుభాకాంక్షలను తెలిపారు. ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక నారీ శక్తికి ప్రతీక. అంటే మహిళలంతా కూడా ఒక్క చోట చేరి ఎంతో ఐక్యమత్యంగా కలిసికట్టుగా చేసుకునేటువంటి పండుగ ఇది. ఒకరికి ఒకరు పరిచయం లేకపోయినా కూడా ఈ బతుకమ్మ ఆటలో అందరూ కలుస్తారు, అందరూ మాట్లాడుకుంటారు. ఆ బతుకునిచ్చే తల్లి బతుకమ్మను సిరి సంపదలు మాకు ఇవ్వు తల్లి అంటూ వేడుకుంటూ ఉంటారు. ఈసారికి వెళ్ళిరా తల్లి, మళ్ళొచ్చేయడు మాకు మంచి మంచి వరాలతో తిరిగిరా అంటూ కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ బతుకమ్మ వేడుకలు ఈ సంవత్సరం
ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు మన బతుకమ్మ పండుగకు లభించాయి. ఇంతే సంతోషంగా, ఇంతే గొప్పగా మన ప్రతి సంవత్సరం కూడా మన బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ ఆడబిడ్డలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని కూడా ఇక్కడ మహిళలంతా ఆకాంక్షిస్తున్నారు. వారు అనుకున్న విధంగానే మన పండుగకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల కూడా వారంతా ఎంతో సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.